హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ నోరూరించే రుచికరమైన పాలకోవా. ఇప్పుడు అడుగు మందం ఉన్న వెడల్పాటి ప్యాన్లో 1.5 లీటర్ పాలను తీసుకొని వాటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే కాచుతూ ఉండాలి. ఇక్కడ పాలను గెంటెతో కలుపుతూనే ఉండాలి. పాలు మీగడ కట్టుకోకుండా వాటిని కలుపుతూనే ఉండాలి. అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల పాలకోవా లేత గోధుమ రంగులో చాలా చూడడానికి అందంగా ఉంటుంది. ఇలా పాలను హై ఫ్లేమ్ మీద 30 నిమిషముల వరకు హై ఫ్లేమ్ మీద మాత్రమే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 8-10 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. తరువాత అరకప్పు పంచదారను యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలు బాగా చిక్కపడి దగ్గరికి రావడం మనము చూస్తాము. ఇది బాగా చిక్కపడి గుండ్లలాగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల మనము పాలకోవా తయారైన తర్వాత నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనము 1/2 చెంచా యాలకుల పొడిని యాడ్ చేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. పాలకోవా మరింత చిక్కగా తయారైనంత వరకు కలుపుతూ ఉండాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధానంగా తయారవుతుంది. దీని టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే పాలకోవా బాగా చిక్కబడింది. దీనిని మరి కొంతసేపు అలాగే కలపెడుతూ ఉండాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి మనము సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నోరూరించే రుచికరమైన పాలకోవా రెడీ. ఇప్పుడు యశ్వ దాని టేస్ట్ను చూస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.